వారంతా సాధారణ గృహిణులు. అనుకోకుండా రాజకీయ రణరంగంలోకి దిగాల్సి వచ్చింది. భర్త వారసత్వాన్ని కొనసాగించేందుకు కొందరు, వివిధ కేసుల్లో జీవిత భాగస్వామి జైలు పాలైన సందర్భంలో మరికొందరు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జనంలో తమ కుటుంబానికి ఉండే ఆదరాభిమానాలను సొమ్ము చేసుకునేందుకు భర్త పలుకుబడిని ఓట్లుగా మార్చుకుని అధికారం చేపట్టేందుకు వీరంతా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎన్నాళ్లు భర్త పిల్లలే తమ ప్రపంచంగా బతికిన నారీమణులు ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనంలోకి వెళుతున్నారు. పురుషులతో సమాన హక్కులు కావాలంటూ అన్ని రంగాల్లోనూ పోటీపడి మరీ రాణిస్తున్న మహిళలు అవకాశం వచ్చినప్పుడల్లా రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్నారు. గరిట పట్టుకుని వంటగదికే పరిమితమైన ఇల్లాలు సైతం అనూహ్యంగా ఎన్నికల్లో పోటీ చేయడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళామణులు వివిధ కారణాలతో ఎన్నికల సమరంలో బరిలోకి దిగారు. వీరిలో కొందరు ఇప్పటికే రాజకీయ అనుభవం సాధించగా మరికొందరు ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నారు. వీరంతా ఓట్ల కోసం జనం ముందుకెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీఎస్పీ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన రాకేష్ ధార్ త్రిపాఠి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నేరాభియోగాలు ఎదుర్కొంటుండగా ఆయన ప్రాతినిధ్యం వహించిన బదోహీలో రాకేష్ సతీమణి ప్రమీలాధార్ త్రిపాఠి ఎన్నికల బరిలో దిగారు. అప్నాదల్ తరపున టికెట్ పొందిన ప్రమీలాధార్ నియోజకవర్గ అభివృద్ధికి తన భర్త చేసిన కృషిని వివరిస్తూ ప్రజల ముందుకెళ్లారు. అలహాబాద్ జిల్లా మేజాలో ఉదయ్భాన్ కన్వారియాపై అనేక కేసులు ఉండగా ఆయన భార్య నీలం కన్వారియా భాజపా టికెట్పై ప్రజాక్షేత్రంలోకి దిగారు. భాజపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఒకప్పటి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ సతీమణి స్వాతి సింగ్ కూడా ఇదే కోవకు చెందుతారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని అమర్యాదకరంగా దూషించినందుకు పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన దయాశంకర్ అనూహ్యంగా స్వాతి సింగ్ ను తెరపైకి తెచ్చారు. టెలివిజన్ చర్చా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన భర్తను వెనుకేసుకురావడమే కాక మాయావతికి సవాళ్లు విసిరిన స్వాతి సింగ్ లక్నోలోని సరోజినీ నగర్ నుంచి కమలం గుర్తుతో బరిలోకి దిగారు. ఆమె భర్త ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ ఆమెకు అండగా ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే దిలీప్ వర్మ బహ్రెయిచ్ జైలులో ఉన్నప్పుడు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన జీవిత భాగస్వామి మాధురి వర్మ అప్పట్లో కాంగ్రెస్ టికెట్పై గెలిచారు. ప్రస్తుతం బహ్రెయిచ్ లోని నాన్పర స్థానం నుంచి భాజపా తరపున పోటీలో నిలిచారు. అఖిలేష్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసి అనారోగ్యం కారణంగా ఈసారి పోటీ నుంచి తప్పుకున్న వకార్ అహ్మద్ షా తాను గెలుపొందిన బహ్రెయిచ్ లో తన భార్య రౌబా సయీద్ ను బరిలోకి దింపారు. లక్నోలోని మల్హిహాబాద్ నియోజకవర్గంలో భాజపా ఎంపీ కౌశల్ కిషోర్ తన భార్య జయదేవిని నిలబెట్టగా అఖిలేష్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన రాజా మహేంద్ర అరిదామన్ సింగ్ ఈసారి పోటీ నుంచి తప్పుకొని ఆయన సతీమణి రాణి పక్షాళికా సింగ్ ను రంగంలోకి దించారు. ఆమె ఆగ్రాలోని బాహ్ స్థానంలో భాజపా తరపున అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముక్తార్ అన్సారీ ముఠా చేతిలో భాజపా నేత కృష్ణానంద్ రాయ్ 2005లో హత్యకు గురవగా ఆయన సతీమణి అల్కారాయ్ ఈసారి భాజపా తరపున మహ్మదాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజల్లో తన భర్తకున్న అభిమానాన్ని సొమ్ము చేసుకుని ఎన్నికల్లో గెలిచేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2013 మత ఘర్షణల్లో హిందూ యువవాహిని నాయకుడు రాంబాబు గుప్తా మరణించగా ఆయన భార్య సంజూదేవి ప్రస్తుతం భాజపా తరపున టాండా నియోజకవర్గం నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. భర్త రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడంతో పాటు ప్రజల్లో ఆయనకున్న గౌరవాన్ని కాపాడేందుకు ఆమె తీవ్రంగా యత్నిస్తున్నారు. ఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు మున్నాసింగ్ చౌహాన్ మరణం తర్వాత ఆయన సతీమణి శోభాసింగ్ భాజపాలో చేరి బికాపూర్ నుంచి పోటీకి దిగారు. సిట్టింగ్ బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ రాజకీయ ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురవగా ఆయన సతీమణి పూజాపాల్ అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.
తన భర్త మృతికి ప్రత్యర్థి అతిక్ అహ్మదే కారణమని ఆరోపిస్తూ సానుభూతి పొందేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. భాజపా నేత అభయ్ వీర్ సింగ్ మరణంతో ఆయన భార్య సరితా బదౌరియా ఇటావాలో కమలం గుర్తుపై పోటీకి దిగారు. మొత్తానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమరంలో సుమారు 40 మందికి పైగా గృహిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది భాజపా, సమాజ్వాదీ పార్టీలకు చెందినవారే. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగాను పోటీ చేస్తున్నారు. వీరిలో అసెంబ్లీకి వెళ్లేదెవరో, పరాజయం ఎదుర్కొనేదెవరో మార్చి 11న తేలిపోనుంది.